హాయ్ అండి, ఈరోజు మనం కేటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాం. బెండకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారపొడి, ఉప్పు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా బెండకాయలకి మంచిగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మంచిగా బెండకాయలకి ఈ మిశ్రమం అంతా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయల్ని వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేయకుండా నూనెకి సరిపడా కొద్దిగా బెండకాయలు వేసుకొని చక్కగా క్రిస్పీగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే అన్ని బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. అదే నూనెలో కొన్ని పల్లీలు, వీటిని కూడా మంచిగా గోల్డెన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొన్ని కాజు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ రెసిపీ కొలతలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, మీరు బ్రీఫ్గా అది చెక్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇది కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ కూడా మనం తీసుకున్న బెండకాయ ఫ్రైలోకి వేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇంకా అంతే, క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కేటరింగ్ స్టైల్లో. ఇది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ eshuscookhouse. బాయ్.